Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Numbers, chapter 21, verse 34. నేటి దినం మన ధ్యానం కొరకై సంఖ్యాకాండము 21వ అధ్యాయం 34వ వచనం నుంచి తీసుకొనబడింది. Fear him not, for I have delivered him into thy hand. భయపడకము, నేను అతనిని నీ చేతికి అప్పగించితిని. The context of today's verse is, నేటి యొక్క వచనం యొక్క సందర్భం ఏంటంటే, it is the moment of reassurance from God to Moses as Israel faced the king Og of Bashan. ఈ బాషాన్ రాజు అయినటువంటి ఓగుని వారు ఎదుర్కొనేటటువంటి సమయంలో దేవుడి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క నిశ్చయత భరోసా దేవుడు మోషే ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ Og was a formidable enemy, very difficult to defeat. ఈ యొక్క ఓగు రాజు చాలా క్లిష్టమైనటువంటి శత్రువు, ఆయన ఓడించడం చాలా కష్టం. And he is known for his size, power and strength of his army. ఆయనకు ఉండేటటువంటి సైన్యము, ఆయన ఉండేటటువంటి ఆకారం, ఆయనకు ఉండేటటువంటి బలం గురించి ఆయన ఎంతో ప్రఖ్యాతిగాంచిన వాడు ఆ దినాల్లో. So as Israel prepared for battle, the Lord spoke directly to Moses. ఇశ్రాయేలు యుద్ధానికి సన్నాహం అవుతూ ఉంటే మోషే ద్వారా దేవుడు సూటిగా మాట్లాడుతూ వచ్చాడు. God spoke directly to Moses, దేవుడు నేరుగా సూటిగా మోషేతో మాట్లాడుతూ వచ్చాడు, telling him not to be afraid. భయపడకుండా అని చెప్తూ ఉన్నాడు. God assured Moses that he had already delivered Og, his entire army and his land into Israel's hands. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను అతను కలిగినటువంటి సమస్తాన్ని నీ ఇశ్రాయేలు చేతికి నేను అప్పగిస్తున్నానని చెప్తున్నాడు. అంటున్నాడు. God's instruction was very clear. దేవుడి యొక్క ఇచ్చేటటువంటి ఆజ్ఞలు బహు స్పష్టంగా ఉంటున్నాయి. And Israel was to treat Og just as they treated Sihon, the king of the Amorites. ఏ విధంగా అయితే అమోరీ రాజు అయినటువంటి సీహోను చూస్తూ వచ్చారో ఆ విధంగానే ఇప్పుడు ఇశ్రాయేలీలు ఓగు రాజును కూడా ఈయన చూడాలంటున్నారు. ఇప్పుడు because they have already defeated Sihon, the king of Amorites. ఇప్పుడు అమోరీ రాజు అయినటువంటి సీహోన్ ఇదివరకే వారు ఓడించి వచ్చి ఉంటున్నారు. కాబట్టి this verse is very significant. ఈ యొక్క వచనం చాలా ప్రాముఖ్యమైంది. because it highlights God's direct involvement in the battles of Israel. అంటే ఇశ్రాయేలు యొక్క యుద్ధాల్లో దేవుడే నేరుగా సూటిగా ఆయనే జోక్యం చేసుకుంటున్నాడనే సంగతిని ఎత్తి చూపిస్తోంది. God did not just send Israel into the battle directly or blindly. ఏదో దేవుడు గుడ్డిగా ఇశ్రాయేలీయుల్ని యుద్ధంలోకి పంపించట్లేదు. He provided his presence. ఆయన యొక్క సన్నిధిని వారితో పాటు ఉంచాడు. He gave his promise. ఆయన వాగ్దానాన్ని ఇచ్చాడు. And he gave his power to ensure their victory. వారి యొక్క విజయం కొరకు అవసరమైనటువంటి ఆయన శక్తిని ఇచ్చాడు. His words to Moses are, ఆయన మోషేకి చెప్తుండే మాటలు ఏంటంటే, do not be afraid. నీవు భయపడకము. Oh, they are a powerful reminder that when God is with his people, they have nothing to fear. దేవుడు వారితో పాటు ఉండేటప్పుడు దేనికి వారు భయపడాల్సినటువంటి అవసరం లేదనేటటువంటిది దేవుడు వారికి ఎంతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. No matter how intimidating the enemy may seem, ఎంత బలమైనటువంటి వాడుగా, ఎంత దగ్గరికి వచ్చేసినట్టుగా శత్రువు అనిపించినప్పటికీ, at this point in Israel's journey, ఈ ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలో ఈ సందర్భంలో మనం చూస్తే they were moving through the land of east of Jordan river. ఇప్పుడు యోర్దానుకి తూర్పు వైపుగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. And nearing the time when they would cross into the promised land. ఇప్పుడు ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి దాటి వెళ్లాల్సినటువంటి సమీపంగా వచ్చేస్తున్నారు. They had already experienced significant victories. ఇప్పటికే వారు ఎంతో చారిత్రాత్మకమైనటువంటి గుర్తింపదగినటువంటి విజయాలు పొంది They ఉంటున్నారు. have already defeated, as I told you already, the king of the Amorites, Sihon. అమోరీ రాజు అయినటువంటి సీహోన్ ఇదివరకే వారు ఓడించేస్తున్నారు. However, ఏదేమైనా పైన Og of Bashan was another major challenge. ఇప్పుడు చూస్తే బాషాన రాజు చాలా గొప్ప సవాల్గా ఉంటున్నాడు. Og was not only a powerful ruler but also a giant. ఈ యొక్క ఓగురాజు చూస్తే ఎంతో శక్తివంతమైనటువంటి పాలకుడే కాదు గాని ఆయన ఎంతో ఉన్నత దేవుడు ఆయన. Oh, that added fear. It was a fear factor to Israel. ఇది ఇశ్రాయేలుకి ఇంకా ఎంతో భయం గొల్పించేటటువంటి సంఘటన ఇది. The historical context shows that Og was one of the last of the Rephaims. అంటే ఈ రెఫాయిములో ఆయన చివరివాడు అనేటటువంటి సంగతి, రెఫాయిలో చివరివాడు అనేటటువంటి సంగతి ఈ యొక్క చరిత్ర చెప్తూ ఉండేటటువంటి మాట ఇది. Who are the people of this Rephaim? ఎవరి రెఫాయిలు అంటే a group of giants mentioned in the Old Testament. పాత నిబంధనలో ప్రస్తావించబడినటువంటి ఉన్నత దేహుల గురించి ఈ మాట రాయబడింది. So his defeat was crucial for Israel. వారిని ఓడించడం అనేది ఇశ్రాయేలుకి ఎంతో కీలకమైనటువంటిదిగా అయింది. Yeah, it will be another major step toward possessing the land God promised. దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశాన్ని స్వతంత్రించుకోవడంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మెట్టుగా వారికి ఉంటూ ఉంది. So God's reassurance to Moses was not just about the immediate battle. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చేటటువంటి, దేవుడు మోషేతో చెప్తూ ఉండేటటువంటి మాటల ద్వారా వెంటనే ఆ యొక్క యుద్ధంలో విజయం సాధించడం దాని గురించే కాదు కానీ, but about reinforcing his commitment to lead Israel
to victory over all the other enemies. వేరే వారి శత్రువులందరి మీద కూడా విజయం సాధిస్తాను అనేటటువంటి సంగతిని మరొకసారి రుజువుపరుస్తూ దృఢపరుస్తూ ఉన్నాడు దేవుడు ఇక్కడ. So this words emphasizes God's sovereignty and his power over all earthly rulers and forces. ఈ భూమి మీద ఉండేటటువంటి సకల పాలకులకి సకల అధికారులు అందరి మీద ఆయన యొక్క అధికారం ఉందనేటటువంటి సంగతి మరొకసారి రుజువుపరచబడుతోంది. God's declaration that he had already delivered Og into Israel's hands. దేవుడు ఇదివరకే వారితో చెప్తూ వస్తున్నాడు కదా, ఓగుని మీ చేతికి ఇదివరకే నేను అప్పగించి తిని అంటున్నాడు. What does it mean? ఏంటి దాని అర్థం? The victory was determined by God's will. అయితే ఈ యొక్క విజయం అనేటటువంటిది దేవుని చిత్తం ద్వారా తీర్మానించబడింది. Not by the size of Israel army or the strength of their enemies. అయితే ఏదో ఇశ్రాయేల్ యొక్క సైన్యం యొక్క ఆకారం ఎంత సైజు ఉన్నారనే దాన్ని బట్టి కాదు, శత్రు సైన్యం ఎంత ఉన్నారో దాన్ని బట్టి కానే కాదు. So this verse reinforces the truth that God is in control of every situation. దేవుడు ప్రతి పరిస్థితిని ఆయన యొక్క ఆధీనంలో ఉంచుకున్నాడు అనేటటువంటి సంగతిని మరొకసారి సత్యాన్ని నొక్కి చెప్తుంది. And his plans cannot be thwarted. ఆయన యొక్క ప్రణాళికలు ఏ విధంగానూ మార్చలేనటువంటివి. The command, do not be afraid. మీరు భయపడక అనేటటువంటి ఆజ్ఞ. So it speaks to the heart of faith. ఈ యొక్క విశ్వాసం యొక్క హృదయంతో మాట్లాడుతోంది ఇది. Fear is a natural response to overwhelming circumstances. పరిస్థితులను చూసి సహజంగానే పుట్టుకొచ్చేటటువంటిది భయము. But God's word to Moses is a reminder that faith in God's promises displaces fear. అయితే దేవుడు మోషేతో చెప్తూ ఉండేటటువంటి మాటలు ఏంటంటే ఈ యొక్క దేవుని వాగ్దానాలు యందు నమ్మిక ఉంచడం ద్వారా ఈ యొక్క భయం అనేది పారద్రోలబడుతుంది అని. So this verse teaches that when God speaks, his words carry authority and assurance. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు ఎంతో అధికారంతోనూ ఎంతో నిశ్చయంగానూ ఉంటాయని ఈ వచనం చెప్తోంది. When God speaks, that words will empower his people to move forward with courage, no matter the obstacles. ఈ ఆటంకాలు ఎన్నైనప్పటికీ దేవుడు ఒకసారి మాట్లాడినప్పుడు తన ప్రజలైనటువంటి వారు ఎంతో ఉత్సాహంతో ధైర్యంతో సాహసంతో ముందుకు సాగేవారుగా ఉంటారు. This verse is a direct speech from God to Moses. ఈ యొక్క వచనం అనేటటువంటిది దేవుడు నేరుగా సూటిగా మోషేతో చెప్తున్న మాటలు. It is giving a personal tone and a powerful tone. అది ఎంతో వ్యక్తిగతంగా ఎంతో అధికారంతో శక్తితో మాట్లాడుతున్న మాటలు గట్టి స్వరంతో. The phrase do not be afraid, భయపడకం అనేటటువంటి మాట చూస్తే it serves as a command and also comfort. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే అది ఒకవైపు ఆజ్ఞగా ఉంది, ఇంకొక వైపు ఆదరణ మాటగా కూడా ఉంది. Understanding the human fears, the God is calling them to trust in his promises. మానవ యొక్క భయాల్ని దేవుడు గుర్తెరిగి ఆయన యొక్క వాగ్దానాల యందు నమ్మికొంచమని ఆయన చెప్తూ ఉన్నాడు. And the comparison to Sihon's defeat, ఈ యొక్క సీహోను యొక్క ఓటమి దానితో పోల్చి చెప్తూ it links the past victories of Israel to the present challenge. గతంలో ఉండేటటువంటి ఇశ్రాయేల్ యొక్క విజయాల్ని ప్రస్తుతం ఉండేటటువంటి సవాల్తో పోల్చి చెప్తూ ఉన్నాడు. And he is reinforcing the continuity of God's faithfulness. దేవుని యొక్క ఎడతెగనటువంటి నమ్మకత్వాన్ని మరొకసారి దృఢపరుస్తూ చెప్తున్నాడు. See the structure of this promise. చూడండి ఈ యొక్క వచనం ఏ విధంగా నిర్మాణమైందనేది. I have delivered him into your hands. నేను అతనిని నీ చేతికి అప్పగించి తిని. What does it mean? ఏంటి దాని అర్థం? It is like past tense, already over. ఇది వర్తమానం ఇప్పుడు కాదు, భూతకాలంలో జరిగిపోయిందని చెప్తున్నాడు దేవుడు. Indicating that God's victory was already accomplished even before the battle began. ఆ యొక్క యుద్ధం ప్రారంభించడానికంటే ముందుగానే దేవుడు దానికి ఫలితం నిర్ణయం చేశాడు, అయిపోయిందని దాని అర్థం. So the literary choice underscores the certainty of God's promises. అంటే అక్షరార్థంగా జరిగేటటువంటి సంగతి ఏంటంటే దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పులోనికి వస్తుందనే సంగతి. And his word is reliable. ఆయన యొక్క మాట నమ్మదగినది. And he is inviting Israel to act with confidence based on what God had already declared. దేవుడు ఇదివరకు ఏదైతే వాగ్దానం చేశాడో చెప్తూ వచ్చాడో దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు క్రియ జరిగించాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. Similar verses we can read in the Bible. ఇదే వచనాలు, ఇటువంటి వచనాలు మనం బైబిల్లో చదవచ్చు. Deuteronomy chapter 3 verses 2 and 3. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 2-3 వచనాలు. Joshua 1:9. యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం. Psalm 27:1. 27వ కీర్తన 1వ వచనం. So for you and me, నీకు నాకు it is a powerful reminder that God is with us in every challenge we face. మనం ఎదుర్కొనేటటువంటి ప్రతి సవాలును దేవుడు మనతో ఉన్నాడనేటటువంటి దాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. Just as he spoke words of reassurance to Moses, మోషేకి మరలా నేను మీతో ఉన్నాననేటటువంటి ఆ నిశ్చయతని దేవుడు అనుగ్రహిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. God's promises continue to speak to our fears. దేవుని యొక్క వాగ్దానాలు ఎడతెక్కకుండా మన యొక్క భయాల గురించి మాట్లాడుతూ ఉంటాయి. So reminding us that he is in control. ఆయనే సమస్తాన్ని అదుపులో ఆధీనంలో ఉంచుకున్నాడనే సంగతి మనకు పదే పదే జ్ఞాపకం So చేస్తుంటాయి. this verse encourages believers, that is you and me,
to trust that God's presence goes before them. అందుకే విశ్వాసులైనటువంటి మనకి, నీకు నాకు దేవుని యొక్క వాగ్దానాల మీద ఎడతెక్కకుండా మనం నమ్మిక ఉంచాలనేది మనకి తెలియజేస్తుంది. Whenever you are facing very much difficult or daunting battles in your life, నీ జీవితంలో ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితులు, నేను భయకంపితులు చేసేటటువంటి యుద్ధాలు నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, and those battles are the opportunities for God to demonstrate His power. అటువంటి యుద్ధాలు ఏంటంటే దేవునికి ఒక అవకాశంగా ఉండి తన యొక్క శక్తిని చూపించడానికి, కనపరచడానికి అవకాశాలు ఉంటున్నాయి. So this verse also teaches that God's promises are not just for the past but are active today. అయితే ఈ యొక్క వచనం ఏం తెలియజేస్తుందంటే, దేవుని యొక్క వాగ్దానాలు ఏదో భూతకాలానికి, గతించిపోయే కాలానికే మాత్రమే కాదు కానీ నేటికి కూడా అవి అని, They are relevant in our lives also today. నేటి దినాన మన జీవితానికి కూడా అవి ఎంతగానో అన్వయింపదగినటువంటివిగా ఉంటున్నాయి. When we face situations that are seem overwhelming beyond our control, మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు మన యొక్క అదుపులో కంటే అతీతంగా, కష్టంగా, పెద్దవిగా ఉన్నప్పుడు, then we can hold on to God's words. Do not be afraid. దేవుని యొక్క మాటల మీద మనం గట్టిగా పట్టుకొని భయపడుకునేటటువంటి మాటలు మనం పట్టుకుందాం. So these words remind us that God's victory is assured. దేవుని యొక్క విజయం, దేవుడు మనకి ఇచ్చేటటువంటి విజయం అనేది ఖచ్చితము, అది తథ్యం అనేది మనకి జ్ఞాపకం And చేయబడుతుంది. His plans for us will not fail. మన పట్ల దేవుడు కలిగినటువంటి ప్రణాళికలు అవి తప్పిపోవు. So this verse reflects God's loving nature in a profound way. ఈ యొక్క వచనం అనేటటువంటిది దేవుడి యొక్క ప్రేమ కలిగినటువంటి స్వభావాన్ని మరొకసారి చూపిస్తూ ఉంది. God did not just send Moses into the battle. దేవుడు మోషేని ఏదో నేరుగా అట్లా యుద్ధంలోకి పంపించేయలేదు. He spoke to him. ఆయనతో మాట్లాడాడు. He offered reassurance. మరొకసారి ఆయనకి నిశ్చేతనిచ్చాడు. He offered guidance. ఆయనకి నడిపింపునిచ్చాడు. He gave a promise of victory. ఆ విజయ వాగ్దానం ఇచ్చాడు ఆయనకి. God's love is seen in His desire to calm the fears of His people. తన ప్రజలకు ఉండేటటువంటి భయాలన్నింటినీ నెమ్మదిపరచడంలో దేవుడు కలిగినటువంటి ప్రేమను మనం ఇక్కడ చూస్తాం. God is not like us. దేవుడు మన వలే కాదాయన. Oh, we speak so many empty words. మనం వ్యర్థమైనటువంటి ఖాళీ వట్టి మాటలు చాలా We will చెప్తాం. say, I will be with you, don't worry. నేను నీతో పాటు ఉంటాను, నువ్వేం చింతొద్దు నీకు. But in the time of need, we will be missing. అయితే అవసరమైనటువంటి సమయంలో మనం తప్పిపోతాం. God is not like that. దేవుడు అలా కానే కాదు. Yeah, he not only words, His power is seen through His presence and certainty of the promises. ఆయన కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు కానీ ఆయన యొక్క సన్నిధి ఉండడం ద్వారా ఆయన యొక్క శక్తిని పరిస్థితులన్నిట్లో మనం చూడగలం. God's love is also evident in how He prepares His people for what lies ahead. అంటే ఏదైతే తన ప్రజలైనటువంటి వారికి ముందుగా ఏదైతే ఉందో దాని కొరకు దేవుడు అవసరమైనటువంటి సంగతులని సిద్ధం చేయడం ఆయన ప్రేమను తెలియజేస్తోంది. By reminding Moses of the past victories, మోషేకి గతంలో జరిగినటువంటి ఆ విజయాలన్నింటినీ జ్ఞాపకం చేస్తూ God was reinforcing His faithfulness and building Moses' confidence. ఇప్పుడు మోషే ఈ యొక్క సంగతులన్నింటినీ మోషేకి జ్ఞాపకం చేసి తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క నమ్మికని, భరోసాని ఎంతగానో ఎక్కువ చేస్తున్నాడు దేవుడు. This verse shows that God's love is not distant. ఈ వచనం ఏం తెలియజేస్తుందంటే దేవుని యొక్క ప్రేమ ఎంతో దూరంగా లేదు అని. It is very deeply personal. అది ఎంతో ప్రగాఢంగా, అది వ్యక్తిగతమైంది. Meeting us in our moments of fear. మనం భయంలో ఉండేటప్పుడు మన అక్కర్లను తీర్చేదిగా ఉన్నది. And reminding us that He is always in control. మనకి ఏది జ్ఞాపకం చేస్తుందంటే ఎల్లప్పుడూ ఆయన సమస్తాన్ని అదుపులో ఉంచుకున్నాడు అనే సంగతి. So the assurance given to Moses parallels the confidence that Jesus offers to the believers. ఈ యొక్క మోషేకి ఏదైతే నిశ్చేతను దేవుడు ఇచ్చాడో, యేసుక్రీస్తు ప్రభువు కూడా తన పిల్లలైనటువంటి వారికి అదే నిశ్చేతను ఇస్తున్నాడు అనే దానికి సరి సమానంగా ఉంది. Just as God told Moses, do not be afraid, ఏ విధంగా అయితే దేవుడు మోషేతో చెప్పాడో నీవు భయపడనక్కర్లేదని, Jesus frequently told His followers also not to fear. యేసుక్రీస్తు ప్రభువు కూడా తన శిష్యులైనటువంటి వారితో పదే పదే భయపడకు అని చెప్తూ వచ్చాడు. In John 16:33, యోహాను సువార్త 16:33, Jesus said, in this world you will have trouble. ఈ లోకంలో మీకు శ్రమ కలుగునని చెప్తాడు. But take heart. అయితే మీరు ధైర్యం తెచ్చుకోనండి, I have overcome the world. నేను లోకమును జయించాను అంటాడు. Jesus' victory over sin and death on the cross is the ultimate fulfillment of God's promise to deliver His people from every enemy. యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క మరణం మీద, లోకం మీద, సమాధి మీద సాధించినటువంటి ఆ యొక్క విజయం కలువరి శిలువలో ఆయన సర్వ మానవాళికి ఆయన విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. శత్రువు మీద విజయం సాధించాడు, భయంలో ధైర్యాన్ని ఇస్తున్నాడు అనేది మనకు తెలియజేస్తుంది. Jesus presence with us through the Holy Spirit. యేసు ప్రభు యొక్క సన్నిధి పరిశుద్ధాత్మ ద్వారా మనతో, and it speaks to peace to our fears. మన యొక్క భయాలన్నిటికీ మనకెంతో సమాధానం ఇస్తుంది. As God spoke to Moses. దేవుడు మోషేతో మాట్లాడినట్టుగానే The cross stands as the greatest assurance that God has already delivered us
from the greatest enemies we could ever face. మనం ఎప్పుడు ఎదుర్కొనేటువంటి బలమైనటువంటి శత్రువులకి మనకి ఆ శిలువ మనకి ఏమని చూపిస్తుందంటే దేవుడు ఇదివరకే విజయం సాధించాడనే సంగతి మనకు So before చూపిస్తుంది. I conclude, నేను ముగించడానికంటే ముందుగా this verse reminds us that God's words to his people are always timely and they are true. ఈ దేవుడి యొక్క మాటలు తన ప్రజలైనటువంటి వారికి తన పిల్లలైనటువంటి వారికి సమయానుకూలంగా అక్కర కొలది దేవుడు అనుగ్రహిస్తున్నాడనే సంగతి అది సత్యము తథ్యము. Just as he calmed Moses' fears ఏ విధంగా అయితే మోషే యొక్క భయాలన్నింటిని ఆయన వైదొలిగించి మోషేని నెమ్మలపరిచాడు, and assured him of victory over Og, ఓగు మీద ఏ విధంగా అయితే ఆయనకి విజయాన్ని నిశ్చయం చేశాడు, God continues to you and with me regularly every day. దేవుడు నీతో నాతో ఆ విధంగా ఎడతెక్కకుండా కొనసాగేటట్టు చేస్తాడు. He is offering his presence. ఆయన సన్నిధిని మనతో He is ఉంచేటట్టు, offering his peace. ఆయన యొక్క శాంతి సమాధానాన్ని He మనకు is కూడా ఆయన offering his ఆహ్వానిస్తాడు. power in every situation. మనకు ఉండేటటువంటి ప్రతి పరిస్థితుల్లో ఆయన యొక్క శక్తిని మనకి అందుబాటులో ఉంచేటట్టు చేస్తున్నాడు. In Jesus Christ we find the ultimate reassurance that God is with us. యేసుక్రీస్తు ప్రభులో మనము దేవుడు మనతో పాటు ఉన్నాడని చెట్టు చివరికి అంతిమంగా మనము ఆ యొక్క నిశ్చయతలోనికి మనం He is వస్తాం. guiding us through every battle మనల్ని ప్రతి యుద్ధంలోనూ ఆయన నడిపిస్తూ వస్తున్నాడు. and leading us to victory in his love. ఆయన యొక్క ప్రేమలో మనకి విజయాన్ని అనుగ్రహిస్తూ వస్తున్నాడు. Oh, may God help us to feel his presence during the battles of our lives. మన జీవితంలో వచ్చేటటువంటి పోరాటాలు యుద్ధాలు ఆయన సన్నిధి మనతో ఉందని మనం గ్రహించి అనుభవించి ఆనందించాలి. మనం In your battles you are not alone. నీ యొక్క యుద్ధాల్లో పోరాటాలు నువ్వు ఒంటరిగా లేవు. Beautiful thing is, ఎంతో రమ్యమైన అందమైన సంగతి ఏంటంటే result of the battle is already decided. దా యొక్క యుద్ధం యొక్క పోరాటం యొక్క ఫలితం ఏందనేది ఇదివరకే తెలియజేయబడింది. What God is telling? ఏం చెప్తున్నాడు I దేవుడు? have given Og to your hands. నేను ఓగుని నీ చేతికి అప్పగించి తిని అంటున్నాడు. Whether Moses fights or not, victory is Moses. మోషే యుద్ధం చేసినా చేయకపోయినా విజయం మోషేదే. If you sit, even I will battle, I will fight the battle and I will give you the victory. ఒకవేళ నువ్వు కూర్చుంటే నేనే యుద్ధం చేస్తాను, నేనే నీకు విజయం ఇస్తాను. Because I have already told you that I have given him to you. ఎందుకంటే నేను ఇదివరకు అతను నీ చేతికి ఏదో అప్పగించబోతాను కదా, అప్పగించి తిని అంటున్నాడు. So this is our Lord. ఇదే మన ప్రభు అంటే. Let us be not afraid in our battles. అందుకే మనకు వచ్చే పోరాటాలు యుద్ధాల్లో మనం భయపడకుండా మనం ఉండాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, how gracious God, కృప కలిగిన మా దేవా, Lord, we thank you for your wonderful promises. ప్రభా నీ అద్భుతమైనటువంటి వాగ్దానాలు బట్టి నీ కృతజ్ఞతలు Thou చెల్లిస్తున్నాం. knowest our fears. ప్రభా మా భయాలు నీ వెరుగుదువు. We are human beings. మేము మానవ మాత్రులం And ప్రభా. we have to go through some battles though we are believers. ప్రభా మేము విశ్వాసులు అయినప్పటికీ మేము కొన్ని యుద్ధాలు పోరాటాలు కూడా మేము వెళ్లాల్సింది. But thou art omnipotent and sovereign God. ప్రభా నీవు సర్వశక్తిమంతుడు, మీరు సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడుగా మీరు ఉన్నారు. Lord, we thank you because battle is yours. ప్రభా నీకు కృతజ్ఞతలు తండ్రి, యుద్ధము నీది. You will take the responsibility to fight on our behalf. ప్రభా మా పక్షాన యుద్ధం చేసేటటువంటి బాధ్యతను మీరు వహిస్తారు, దాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. What a wonderful God we are having. ఎంత అద్భుతమైనటువంటి దేవుడిని మేము కలిగి ఉన్నాం. Help us to follow thee, O Lord, with faith in the coming days. ప్రభా రాబోయేటటువంటి రోజుల్లో విశ్వాసంతో నిన్ను వెంబడించడానికి మీరే మాకు సహాయం చేయండి. We do pray in the sovereign name of our Lord and Savior Jesus Christ. ఎంతో సార్వభౌమాధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడి నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.